Hello, beautiful subscribers. Welcome to my YouTube channel Adi 963 Creations. Please do like, share, and subscribe my YouTube channel. మేము హైదరాబాద్లో థర్డ్ డే మా ట్రిప్ ఎలా సాగిందో చూసేద్దాం. ఇంకా ముందంతా మేము ఒకరోజు గోల్కొండకి వెళ్ళాము, ఒకరోజు ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళాము. నెక్స్ట్ డే ఆద్విక్కి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని జూకి వచ్చాం ఫ్రెండ్స్, నెహ్రూ జువలాజికల్ పార్క్కి. అక్కడ ఎంట్రన్స్ దగ్గర ముందు టికెట్ తీసుకోవడం కోసం మా వారు వెళ్ళారు. నేను ఆద్విక్ ఇక్కడ ఉన్నాము వెయిటింగ్, వాళ్ళ డాడీ టికెట్ తీసుకొస్తారని. ఇంకా ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ప్లాస్టిక్ బాటిల్కి కూడా మనం ఇక్కడ ఇది వేసుకోవాలి, స్టిక్కర్ వేస్తారు. ఇంకా ఎంట్రన్స్ చూడండి, చాలా బాగా అనిపించింది. చిన్న చిన్న యానిమల్స్తో రౌండ్గా బొమ్మలు అవన్నీ పెట్టేసి చూడడానికి చాలా బాగుంది. మా వారిని నేను ఇక్కడ ఫోటో దిగుతానని చెప్పాను. వద్దులే లాస్ట్ దిగుదాంలే అని చెప్పాడు. కానీ లాస్ట్ ఏమైందో మీకు తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. వేరే వేరే దిగాము, కానీ ఫస్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నది ఈ సరీసృపాల జగత్తు అని. ఇది చాలా మంచిగా అనిపించింది. అసలు ఏంటా అని ఫస్ట్ దీనికి వెళ్ళాము. ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్, టికెట్ తీసుకున్నాము. ఇక్కడ పాములు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా ఫ్రెండ్స్. అసలు ఒక్కొక్కటి చాలా పెద్దగా, ఒక్కొక్క చోట 4-5 పాములు కూడా ఉన్నాయి. అసలు మన జీవితంలో అన్ని రకాల పాములు అయితే చూడము. అలా సరీసృపాలు అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. రిప్టైల్స్ అవి ఫ్రెండ్స్. ఇది ఇగువానా అంట ఫ్రెండ్స్, కామన్ గ్రీన్ ఇగువానా అంటే లైక్ ముంగిస లాంటిది అనుకుంటా. అదిగోండి 3-4 ఉన్నాయి ఇక్కడ. అలా అదికి ఒక్కొక్కటి చూపిస్తూ వాడు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే వెరైటీగా ఉన్నాయి కదా అందుకని. ఇదిగోండి పాము, ఇది చూడ్డానికైతే చాలా భయంగా ఉంది. నల్లగా ఒక సైడ్ కూర్చొని పడుకొని ఉన్నట్టుంది. ఇది కొండ చిలువ ఫ్రెండ్స్, 3-4 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది, లోపలికి ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇది రెటిక్యులేటెడ్ కొండ చిలువ అంట. అంటే దాని మీద చిన్నవి ఇవి ఉన్నాయి, కలర్ డిఫరెంట్గా ఉంది. ఇది ఇంకో టైప్ కొండ చిలువ, ఇది లైట్ ఎల్లో కలర్ షేడ్లో ఉంది. అలాగే వెదురు పింజర పాము అంట ఫ్రెండ్స్. ఇక్కడ కూడా పింజర పాము చెట్టు మీద ఉంది. చూడండి, బాగా గమనిస్తే కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. అదిగోండి చెట్టు లోపలికి ఒక ఫ్రూట్స్ లాగా గ్రీన్ కలర్లో అదే అంటుకుపోయింది. ఇది బల్లులను, పక్షుల్ని, ఎలుకల్ని వాటిని తినేసిద్దంట. చూడండి, చాలా జూమ్ చేసి మరీ చూపిస్తున్నా. రక్తపింజర అంటే రసల్ వైపర్. ఇది కూడా చెట్టు మీదే ఉంది చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను అందుకే. అదిగోండి కింద ఇది ఇంకో రకం పాము, పసిరిక పాము అనుకుంటాను. దీని నేమ్స్ కూడా నేను ఇన్ని రకాలు చూస్తే మర్చిపోతానని, వాడు చిన్నగా ఎంత బాగా పైకెక్కుతుందో చూడండి. అలాగే నాగుపాము, ఇంకా నాగుపాము గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా. కింగ్ కోబ్రా, నాగుపాము అంటే పాములన్నిటికీ రాజు కదా. అదిగోండి ఎంత బాగా పైకెక్కుతుందో. ఇంకా అది చూసేసాము. రాచనాగు అంట. ఇదిగోండి ఇక్కడ కుండ లాంటిది ఉంది కదా, ఆ కుండ లోపలికి వెళ్ళిపోయి చుట్టుకొని ఉంది. ఇవి గ్లాసెస్ లాంటివి కాబట్టి గ్లాసెస్ లోపల ఉంది. అలాగే ఇంకో పాము కూడా చూడండి లోపలికి ఉన్నాయి, అందుకే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను కనిపించదని. రాచనాగు ఆల్రెడీ ఒకటి చూసాం కదా, ఇంకోటి కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అలాగా చిన్నగా వస్తూ ముందుకున్నాము. కొన్ని చోట్ల అయితే కనిపించట్లేదు, కొన్ని మాత్రం లోపలికి వెళ్ళిపోయాయి. కామన్ క్రైట్ అంట. ఇది ఒక పాము, ఇది కూడా లోపల చుట్టుకొని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఫారెస్ట్లో ఉంటుందంట, కట్ల పాము లైక్ ఓవే ప్యారస్. ఇంకా అలాగే పసిరిక పాము, ఇందాక ఒక పసిరిక పాము చూపించా కదా, ఇక్కడ కూడా ఒకటి పసిరిక పాము ఉంది. అదిగోండి పైన మొక్కల్లో చుట్టుకొని ఉంది. కనిపించడానికి అంతగా కనిపించట్లేదు, కానీ బాగా జూమ్ చేసి చూస్తే మేము దగ్గర నుంచి చూసాం కదా, జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ హెడ్ అవి చుట్టుకొని మొక్కలతో పాటు ఉండేసరికి అది గ్రీన్ కలర్లో ఉండడం వల్ల మనకి అంతగా ఐడెంటిఫై చేయలేము, జూమ్ చేస్తేనే కనిపించిద్ది. కార్న్ స్నేక్ అంట ఫ్రెండ్స్ దీని పేరు. ఇది కూడా లోపల దాంట్లో చెట్లోనే ఉంది. అలాగే లోపల ట్రింకెట్ స్నేక్, వాన కొయిల అంట. ఇదిగోండి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, మొత్తం 3-4 ఉన్నాయి ఇక్కడే దీంట్లోనే.
మాదికి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు చూడండి. ఇంక ఇది ఒక రకమైన స్నేక్ నీటి పాము అంట. వాటర్‌లో ఉండే పాములంట. చూడండి ఇవి చూడండి చూడడానికి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. పాముల్లో గూడా ఇంత క్యూట్‌గా ఉండే పాములు ఉంటాయా అనిపిస్తుంది కదా! చాలా బాగుంది. జెర్రీపోతు. ఇంకా జెర్రీపోతయితే 2, 3 రకాలున్నాయి దీంట్లోనే. ఇదిగోండి పైన డోర్‌కి వస్తుంది. అలాగే ఇక్కడ ఒకటుంది. మొత్తం 3, 4 ఉన్నాయి. ఇండియన్ ర్యాట్ స్నేక్ అంటారంట జెర్రీపోతుని. ఇది గడ్డివాములలో వాటిల్లో ఉంటది. వీటికి ఎలుకలు అవి గూడా ఆహారంగా పెట్టేస్తారు. ఆ పైన చూడండి జెర్రిపోతు ఎలా ఎంత స్పీడ్‌గా ఎళ్తుందో. ఇక్కడ ముందు కూడా 2 ఉన్నాయి. అక్కడ ఒకటి పడుకొనుంది. మొత్తం 4 రకాలున్నాయి. 2 తలల పాము కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది లోపలికి ఉంది. మనకు సరిగ్గా కనిపించలేదు. ఇక్కడ ఇంకొక రకమైన ఇదిగోండి చూడండి దాని మీద మొద్దు మీద ఉంది. అలాగే కుండి దగ్గర కూడా ఉంది. నల్ల తల గల రాజపాము అంట. ఇదిగోండి చుట్టుకొని ఉంది చూడండి మొత్తం. ఇన్ని రకాల పాములని నేను ఫస్ట్ టైమ్ చూడడం. నేనంటూ ఎక్కడికి వెళ్ళలేదు. ఇది ఇసుక పాము అంట. మట్టి పాము. కనిపించుద్ది చూడండి. మట్టిలోనే అటు సైడ్ లోపలికి ఉంది చిన్నగా. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. అలాగే చాలామంది పిల్లల్ని స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది నాగార్జున సాగర్ రేసర్ పామంట. అదిగోండి లోపల చిన్నగా ఉంది. నేను ఎక్కడుందా అని చూసాను. కానీ దాంట్లో చిన్నగా బుడ్డిగా ఉంది చూడండి. ఈ సైడ్ చివరికి తోకుంది. ప్లేట్ పక్కన నుంచి కొంచెం ముందుకు తల ఉంది. దాని గుడ్లు కూడా అనుకుంటా ఫ్రెండ్స్. అలా ఉన్నాయి. తర్వాత ఇది ఇంకొకటి రేసర్ పామంట. ఇది కూడా లోపలికి ఉంది. అదిగోండి పైన అదే తలుపు లాంటి దాని దగ్గర ఉంది. కోడెనాగు అంట అది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నేక్స్‌ని చూడడం ఇదే ఫస్ట్ టైం. చెట్టు పామంట. చూడండి చెట్టుకు దగ్గరలోనే కింద ఉంది. అలాగే పసుపు వర్ణం మేడగల చెడుగు. అంటే ఇన్ని రకాలవి పేర్లయితే గుర్తుపెట్టుకోవడం కష్టం కదా! మనం అందుకే నేమ్స్ కూడా తీసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.